హాయ్ అండి. నేను ఎప్పుడు ఇంట్లో పుండి కూర ఎలా చేసుకుంటాను అనేది మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. ముందుగా ఏం లేదు, కొద్దిగా కందిపప్పు మరియు కొద్దిగా శనగపప్పు రెండు వేసి ఒక 5 మినిట్స్ నానబెట్టి ఉంచాలి. తర్వాత కుక్కర్లో పుంటి కూరను ఆకులుగా తెంపి 1 or 2 టైమ్స్ బాగా కడగండి. ఎక్కువ కడగకండి, అందులో పులుపు వెళ్ళిపోతుంది. కడిగిన తర్వాత కందిపప్పు మరియు శనగపప్పు రెండింటి కలిపిన పప్పులు ఇందులో వేసి కుక్కర్లో వేసి ఒక 7 నుంచి 8 మిరపకాయలను కూడా అందులో వేయండి. కారం ఎక్కువగా ఉంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా పసుపు వేసి కుక్కర్ మూసి గ్యాస్ పైన ఉంచాలండి. ఒక 4 to 5 విజిల్స్ వరకు ఉంచండి, ఎందుకంటే శనగపప్పు కదా బాగా ఉడకాలి. 4 to 5 విజిల్స్ తర్వాత పప్పు ఉడికిందా లేదో ఒకసారి చూడండి. ఉడకకపోతే మళ్ళీ ఒకసారి పెట్టుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. తర్వాత తీసి ఆ పప్పు రుబ్బుతాం కదా, దాంతో బాగా మెదపండి. పప్పుని బాగా మెదిపి మొత్తం కొద్దిగా దొడ్డుగా ఉండనియండి. మొత్తం ఎక్కువగా కాకుండా కొద్దిగా దొడ్డుగా ఉంచి బాగా రుబ్బితే కొద్దిగా మెత్తగా అవుతుంది. మెత్తగా అయిన తర్వాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసి కరివేపాకు వేయండి. కరివేపాకు వేసి పల్లీలు ఉంటాయి కదా, వేరుశనగలు, కొన్ని వేరుశనగలు కూడా వేసి కరివేపాకు వేసి అన్నీ వేసిన తర్వాత తాలింపు వేయండి. తాలింపు వేసి కొద్దిగా పైనుంచి వాటర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకోండి, టేస్ట్ చూసి. యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత మన టేస్టీ పుంటి కూర అనేది రెడీ అనమాట. ఇది రొట్టెతో కానీ, చపాతీతో కానీ లేదా అన్నంతో అయినా కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.